సత్యసాయి జిల్లా రాజనోళ్లపల్లిలో దారుణం జరిగింది. గత నెల 29న వైసీపీ నేతల వేధింపులతో టీడీపీ కార్యకర్త నవీన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ నేతలు మహిళలు చెప్పులతో కొట్టడంతో మనస్తాపంతో నవీన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నవీన్ కుమార్ కు భార్య 9 నెలల చిన్నారి ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల ఆర్థిక సాయం చేశారు. నవీన్ కుమార్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే కందికుంట హామీ ఇచ్చారు. నవీన్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని కందికుంట తెలిపారు. వాళ్ళే సార్ నాకు అన్ని వాళ్ళకి ఒక కొడుకే ఉన్నాడు. నా కూతురైనా కొడుకైనా అన్ని నేనే సార్.